ఈ వీడియో వచ్చేసేసి అమర్కంటక్. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుందో తెలియదు అండ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. వర్షపు జల్లులలో మనం పులకరించుతూ మనం చూడవచ్చు ఇంత అందమైన ప్రదేశము. అమర్కంటక్లో ఇది మేళా గ్రౌండ్. దీనికి స్పెషల్గా ఈ మేళాకి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, ప్రభుత్వం కల్పించింది. మేళా గ్రౌండ్ అని కూడా అనొచ్చు. శ్రావణ మాసం సందర్భంగా అమర్కంటక్లో ఈ మేళాకి సంబంధించింది కార్యాలయము ఈ ఏరియా. ఈ గ్రౌండ్ మొత్తం కూడా మేళాకు సంబంధించింది. అండ్ ఇది వచ్చేసి ఇండియన్ కాఫీ. ఈ ఇండియన్ కాఫీ రెస్టారెంట్ ఉంది మరియు లాడ్జింగ్ కూడా ఉంది, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. ఫ్రెండ్స్, నేను ఇది ఎందుకు చెప్తున్నాను అనేది మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. ఈ వీడియో జైన్ మందిర్కి సంబంధించిందే. కాకపోతే ఇక్కడికి రావడానికి నర్మదా మందిరం నుండి ఇదే మార్గము. మేళా గ్రౌండ్ తర్వాత ఈ ఇండియన్ కాఫీ షాప్. సో ఓవరాల్గా నర్మదా మందిరం నుండి ఈ జైన్ మందిరానికి మనము ఒక 15 నిమిషాల కాలినడకలో, అంటే సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. ఈజీగా కాలినడక ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇదే జైన్ మందిర్ ప్రాంగణము. ఎడమవైపు మనకు జైన్ మందిరం కనపడితే కుడివైపు జైన్ మందిరానికి సంబంధించిన ధర్మశాల కూడా ఉంది అని మీరు గమనించగలరు మై డియర్ ఫ్రెండ్స్. హాయ్, హలో, హాలయ, కేమ్చో, కంబగడిసా, సస్రియకాల్, వణకం, ఆదాబ్, నమస్కార్ మై డియర్ ఫ్రెండ్స్. టుడే వీఆర్ అట్ జైన్ మందిర్ అమర్కంటక్. ఇదే మీరు చూస్తున్నదే ఈ అద్భుతమైన జైన్ మందిరము అమర్కంటక్లో. మిత్రులారా, అమర్కంటక్ బస్టాండ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో శ్రీ సర్వోదయ దిగంబర్ జైన్ ఆలయం మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో కొత్తగా నిర్మించిన ఆలయం ఇంకా నిర్మాణంలోనే ఉంది. అమర్కంటక్ యాత్రలో భాగంగా అమర్కంటక్లో సందర్శించవలసిన ప్రముఖ మతపరమైన ప్రదేశాలలో ఇది ఈ జైన్ మందిరం ప్రాముఖ్యం ఒకటి. వెల్కమ్ టు వైజర్ వరా జైన్ టెంపుల్. చూద్దాం రండి. ఈ ఆలయ నిర్మాణం ఒక భారీ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఆలయ నిర్మాణానికి మీకు తెలుసా 20 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. మిత్రులారా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్టు ఇంకా కొనసాగుతూనే ఉంది. సుమారుగా 22 సంవత్సరాలు పూర్తయిందని మీరు గమనించగలరు. ఈ ఆలయాన్ని సిమెంట్ మరియు ఇనుము లేకుండా నిర్మిస్తున్నారు. దానికి బదులుగా సున్నపు రాయి అంటే లైమ్ స్టోన్ ని వాడుతున్నారని మీరు గమనించగలరు. ఆచార్య విద్యాసాగర్ మార్గదర్శకంలో 2006లో శ్రీ సర్వోదయ దిగంబర్ జైన్ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. మై డియర్ ఫ్రెండ్స్, భారత మాజీ ఉపరాష్ట్రపతి బైరోన్ సింగ్ షెకావత్ ఈ ఆలయాన్ని శంకుస్థాపన చేశారు. ఈ ఆలయం మొదటి జైన్ తీర్థంకరుడైన భగవాన్ ఆదినాథుడికి అంకితం చేయబడింది.
ఆలయ నిర్మాణ శైలి గుజరాత్లోని ప్రసిద్ధ అక్షరధామ్ ఆలయానికి సుపరిచితం మరియు మొత్తం ఆ రకంగా ఉంటుంది. 4 ఎకరాల విస్తీర్ణతతో ఉన్నది ఈ మొత్తము ఆలయము. రాజస్థాన్కు చెందిన పింక్ కలర్ గులాబీ రంగు ఇసుక రాయిని అంటే శాండ్ స్టోన్ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు ఈ ఆలయ కట్టడానికి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, మీరు చూడవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఆలయంలో 28 టన్నుల తామర ఆకారంలో అష్టధాతు పీఠపై కూర్చొని ఉన్న 24 టన్నుల అష్టధాతు విగ్రహం ఉంది. పద్మాసన భంగిమలలో కూర్చొని ఉన్న వృషభనాథ విగ్రహం 24 అడుగులు అంటే సుమారుగా 7 మీటర్లు ఉంటుంది. ఇది భగవంతుడు ఆదినాథుని ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాలలో ఒకటి అని మీరు గమనించగలరు. కావున ఈ జైన్ మందిరాన్ని దర్శించుకోవాలి మరియు చాలా ప్రాముఖ్యతతో కూడిన ఆలయము. 71 టన్నుల బరువున్న మహావీరుడి విగ్రహం కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మై డియర్ ఫ్రెండ్స్, మిత్రులారా, ఇది వచ్చేసి జైన్ మందిర్ దగ్గర ఉన్న అకామిడేషను. ఈ ధర్మశాలకి రావాలంటే మనం ఇక్కడికి చేరుకొని జైన్ మందిర్కి ఎదురుగానే ఉంది. ఇక్కడికి వచ్చి ఈ కార్యాలయంలో మనం సంప్రదించితే ఇక్కడ అకామిడేషన్ దొరుకుతుంది అండ్ బాగున్నాయని కూడా తెలిసింది. ఇక్కడ జైన్ భోజనం కూడా లభ్యమవుతుంది. మిత్రులారా, మనం మొత్తం మీద జైన్ మందిరం అయితే ఇక్కడ అమర్కంటక్లో చూడడం జరిగింది అండ్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో. అండ్ ఇక్కడ నుండి మనం ఇంకా మంచి ప్రదేశాలు, కొంచెం దూరం ఉన్న ప్రదేశాలకు మనం ఇప్పుడు వెళ్దాము. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ నాకు చాలా అవసరము. అండ్ ఎంకరేజ్ మై ఛానల్ వాయేజర్ వారా. అప్పటి వరకు ఐ సైన్ ఆఫ్. గుడ్ బై, సీ యూ, స్టే హెల్దీ, వెల్దీ. అవును, అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండండి. బాయ్ బాయ్. ఈ వీడియో అంటే మన అమర్కంటక్ సిరీస్కి మధ్యలో ఉన్నాం మనము. మీరు ఇప్పటికే 6-7 ఎపిసోడ్స్ చూశారని అనుకుంటా. కాలినడక ద్వారా వెళ్ళడం జరిగింది కాబట్టి పూర్తి ఐటినరీ మీకు 2 రోజుల 3 రోజుల అమర్కంటక్లో ఎలా గడపాలి, ఏ సైట్ సీయింగ్ ప్లేస్ ఏ రోజు చూడాలి అనేది ఈ వీడియో స్పెషాలిటీ. దాంతోపాటు మనము R&D సంఘం అనే ప్లేస్ కూడా మనం కవర్ చేద్దాము ఈ వీడియోలోనే. సో 3వ రోజు నేను డైరెక్ట్గా జీప్ మాట్లాడుకున్నాను. ట్యాక్సీ 1500 ఛార్జ్ చేశాడు. ముందు ఇదే ఈ R&D సంగమంకి రావడం జరిగింది. దాని తర్వాత ఈ R&D సంగమం గురించి మీకు ఈ ఎపిసోడ్లో షేర్ చేస్తాను. ఇవి అన్నీ కూడా ఈ 3వ రోజు కవరేజ్కి దగ్గర ఒక 25 కిలోమీటర్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క డెస్టినేషన్ నుంచి డెస్టినేషన్కి, సైట్ సీయింగ్ ప్లేస్ నుంచి సైట్ సీయింగ్ ప్లేస్కి. సో సాయంకాలం వరకు మనం మళ్ళీ చేరుకోవచ్చు. సో మీరు 3 రోజుల సమయం కేటాయించితే అమర్కంటక్ పూర్తి యాత్ర చూడవచ్చు. సో ఓవర్ టు R&D సంఘం. మిత్రులారా, మీరు R&D సంఘం గుఫా, ఇది వచ్చేసి మొదటి సైట్ సీయింగ్ ప్లేస్. ఏదైతే నర్మదా నది ప్రారంభమైన తర్వాత మనకు కనపడే సైట్ సీయింగ్ ప్లేస్ ఇది మొదటిది. ఈ బొలెరో జీబులో నేనొక్కనే రావడం జరిగింది. నర్మదా నది మరియు సోన్ నది కలిసే సంగమము. ఈ సంగమం మాత్రం చాలా పవిత్రమైన సంగమం అని అంటారు. నర్మదా నది ఉద్భవ స్థలము అంటే ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్, R&D సంఘం అని అంటారు. ఇది శ్రీరామచంద్రుడు సీత లక్ష్మణ సమేతంగా మనకు దర్శనమిస్తున్నారు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై ఫ్రమ్ అమర్కంటక్.